హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమ రుచులు. ఈరోజు ఈ వీడియోలో మనం మెంతికూర దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది చూద్దాము. ఈ మెంతికూర దోశలు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఈ దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోయి మెంతికూర దోశలు ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాం పదండి. ఈ మెంతికూర దోశలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మినపప్పును ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. అలాగే బియ్యము ఒక పావు కప్పు శనగపప్పు శుభ్రంగా కడిగేసుకుని వాటిని కూడా ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. మనం 1 కప్పు మినపప్పు తీసుకుంటే 4 కప్పుల బియ్యము ఒక పావు కప్పు శనగపప్పు తీసుకుని వీటిని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇవి 4 గంటల సేపు నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని వీటన్నిటిని కూడా దోశపిండిలాగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా దోశపిండి బాగా మెత్తగా నలిగేలాగా గ్రైండ్ చేసుకోవాలి. దోశపిండిలో మనకి అక్కడక్కడ పలుకు ఉన్నా కూడా మనకి టేస్ట్ అంత బాగుండదు. బాగా మెత్తగా నలిగిపోవాలి పిండి అంతా కూడాను. ఈ విధంగా మనం పిండి అంతా కూడా మెత్తగా నలిగేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ మెంతికూర దోశలు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయండి. మెంతికూర దోశల కోసం మనము లేత మెంతికూరను వాడామంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పిండి అంతా కూడా నేను గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక నైట్ అంతా కూడా అలా ఉంచేసేయాలి. మర్నాడు ఉదయం మనం దోశలు వేసుకునే ముందు మెంతికూరను మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా అవసరమైతే నీళ్లు పోసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నైట్ రుబ్బిపెట్టి ఉంచుకున్న దోశపిండి తీసుకొని అది బాగా మిక్స్ చేసుకుని మనం చిన్న గిన్నెలోనికి మనకి కావాల్సిన క్వాంటిటీలో ఈ పిండిని తీసుకోవాలన్నమాట వేరే గిన్నెలోకి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టి ఉంచుకున్న మెంతికూర పేస్ట్ 1 కప్పు వేసుకున్నాను నేను. అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారుగా చక్కగా మనం మెంతికూర పేస్ట్ వేసేటప్పటికి దోశపిండి కలర్ చక్కగా గ్రీన్గా ఉందన్నమాట. సూపర్ టేస్టీగా ఉంటాయి. చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అన్నమాట ఈ దోశలు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఉప్పు మెంతికూర పేస్ట్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దోశ వేసుకునే కన్సిస్టెన్సీకి తగినట్లుగా అవసరమైన నీళ్లు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని మనం దోశ పెనం పైన వేసుకోవాలన్నమాట. పెనం బాగా వేడెక్కనివ్వాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత మనం మెంతికూర దోశను పెనం పైన వేసేసుకుని బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా నూనె వేసుకుని బాగా కాలిన తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసుకోవాలి. చూసారు కదా మెంతికూర దోశ ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా ఉంటాయి. కానీ మనం ఈ మెంతికూరను దోశలు వేసుకోవడానికి తీసుకున్నప్పుడు లేత మెంతికూర తీసుకున్నామంటే టేస్టీగా ఉంటాయి దోశలు. మెంతికూర ముదిరిపోతే మనకి దోశలు కొంచెం చేదు వస్తాయి. కాబట్టి ఈ దోశలు వేసుకునేటప్పుడు మెంతికూర బాగా లేతగా ఉన్నది తీసుకుంటే దోశలు చక్కగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మరొక దోశ వేసుకుందాం. ఈ దోశలు అయితే సూపర్ టేస్టీగా ఉన్నాయి. కానీ మనం మర్చిపోకూడదండి, మెంతికూర మాత్రం మనం లేతగా ఉన్న మెంతికూర తీసుకుంటే దోశలు సూపర్ టేస్టీగా ఉంటాయి. అలాగే మనకి హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అన్నమాట. ఈ మెంతికూర దోశలు అనేవి మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.